ఖబర్దార్ ముసుగుతి వీడు మిక్కీ గడ్రా ఎరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా పిడుగురా పైన శివుడు కింద పిడుగు శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి మిగిలేది బుగ్గి తెలుసా ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి ఆరే కదా ఉంటాయి నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి నీకు ఎందుకు కదంతా కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి తెలుసా సార్ సార్ నా ముక్కు 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 సార్ కదిలేవా కాల్ చేస్తాను సార్ నా ముక్కు సార్ తెలుసా ఉందా ఊడిపోయిందా చూస్తున్నాను సుభాష్ కట్లిపురా తొందరగా ఈ మిక్కీ మాట ఇంత పెట్టుకుంటావా హ్యాండ్స్ అప్ అది డమ్మి గన్రా పిచ్చోడా కావాలంటే కాల్చుకో ओम कर्राय नमः रारा बस्ती में सवाल Thank you, Mr. P. Ram Brahmam. Thank you, sir. Hey, Mickey, where are the diamonds? मेरे पास नहीं है. बोलो. వాడు అట్లా చెప్పడు సార్ నేను చెప్పిస్తా కదా రే ఆగండి సార్ ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా యూనిస్ వచ్చావేంట్రా సార్ పైన దేవుడు ఉన్నాడు కింద నేనున్నాను నీకేమీ భయం లేదు నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్ నువ్వు ముందెళ్ళు వెనక నేను వస్తాను సార్ పద సార్ ప్రిన్సిపాల్ బతుకుండగా ప్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా అంతే సార్. నువ్వు నా వెనక ఉంటా అలాగే సార్. డియర్ స్టూడెంట్ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. ఆడిటోరియంలో ఎవరో బాంబు పెట్టారు పరిగెత్తండి. బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి. బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్ తెలుసయ్యా అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం. అది కాదు సార్ బాంబు సార్. తెలుసయ్యా పేలిందా పేలేదు సార్. సార్ పేలుతుంది సార్. పడుకోండి పడుకోండి జస్ట్ లై డౌన్ పడుకోండి. 2 ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది.
ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో పిగేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావు, గడి తిన్నావా? పో 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 పో. అబ్బా, ఈ సిఐ గారు కొత్తగా వచ్చారు. నీ కంపెనీకి వెళ్ళి 50,000 అడగమన్నారు. కాకపోతే నేనే మన సుందరమ్మే కదా, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కంపెనీ పెట్టుకు బతుకుతున్నదని చెప్పి ఓ 5,000కి సెటిల్ చేశాను. 5,000 ఇవ్వలేదనుకో ఊరి సెట్ చేయించేస్తాడు. మరేమనుకుంటున్నావు? మా వాడు 3 అంకెలు లెక్కెడతాడు. ఈ లోపల డబ్బు తెచ్చేవా సరే, లేకపోతే నేను విజిల్ వేసేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఒరే నువ్వు లెక్కట్రా. అదేట్ లెక్కట్టేది నేనే లెక్కడతాను. 1 2 3 నేను ఇవ్వనరా. అయ్య బాబు, సీఏ గారు నిజంగా వచ్చేస్తున్నారేంటి? నేనేదో సరదా విజిలేస్తే ఇప్పుడు ఏం చెయ్యాలా? మేనేజ్ చేద్దాం. మీకంటే ముందే వచ్చేసి రైడింగ్ స్టార్ట్ చేసేసాం సార్. కూతురేనండి అయ్యా, మీరు ఇమ్మన్నారని చెప్పి 5,000 గుంజేయాలని చూశానండి. నా పేరు చెప్పి డబ్బు వసూలు చేసి నాకు చెడ్డ పేరు తెస్తావా? నువ్వు కూడా ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళగా ఉన్నావు. ఏంటి? ఏదో నరసయ్య, నీ హల్వా దయ వల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా రోజు చూస్తున్నాను. టంగమనారు కొట్టేసరికి అలవాటు పత్రం ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. ఎల్లు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మాస్టర్ అయ్యావు. నేను టకటకా తప్పి ఒక ఆడ మాస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం.